వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వాటర్ బాటిల్ ఇక్కడ పక్క పెట్టండి. వెనక్కి వస్తున్నాం నాకు కొంతమంది వెనక్కి వస్తున్నాం నాకు కొంతమంది పెట్టుకో పెట్టి వాటర్ బాటిల్ గత ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్ని కూడా నిర్వీర్యం చేశారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ హాస్పిటల్కి కూడా అన్ని రకాలుగా మెడిసిన్స్ క్వాలిటీగా బయట దొరకనటువంటివి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో దొరికే విధంగా డాక్టర్లు కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ వేసి ఈరోజు పేదలకి సేవ చేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు నుంచి 3 పూట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతమంది అయితే పేషెంట్లు ఉంటారో అంతమందికి ఇన్పేషెంట్లకి ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్లో చేరి మరి వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని తినడమో లేకపోతే పొస్తుండడమో జరుగుతామని చెప్పనేసి అది కూడా గుర్తించి 3 పూట్ల హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళకి టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా ఈ ప్రభుత్వం ఈరోజు నుంచే ప్రారంభించింది. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, పేదలను గుర్తించేటువంటి ప్రభుత్వం. అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మంచి డాక్టర్లు పెట్టి మంచి మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు, అలాగా చూడని అవసరం లేదు. మంచి డాక్టర్లు ఉంటారు, మెడిసిన్స్ కూడా ఇక్కడే ఇస్తారు. కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. పేషెంట్లకి ప్రతిరోజు గుడ్డు ఉంటుంది, అరటిబండు ఉంటుంది, చిక్కీలు ఉంటాయి. మెనూ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తాను.